అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో బోటి కూర అయితే చేసి చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని నేను 1/2 కేజీ బోటి అయితే తీసుకున్నానండి. దీన్ని వేడి నీళ్ళలో నీట్గా అయితే కడుక్కొని పెట్టుకున్నాను. పాత్ర వేడయ్యాక ఇందులోకి అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకుందాం. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే చీల్చి వేసుకోవాలి. గుప్పెడు పుదీనాకులు వేసుకోవాలి. వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని మనం వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మనం శుభ్రంగా కడిగిన బోటి అయితే దీంట్లో వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా దీన్ని కలుపుకుందామండి. చూడండి ఎలా ఉందో. కొంచెం పచ్చి వాసన పోయేలాగా అయితే దీన్ని అయితే వేయించుకోవాలి. ఇది ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంత బాగుంటుందండి. తర్వాత ఒక చెంచా అయితే నేను కారం వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి. చూడండి ఇలా అయితే సరిపోతుంది. సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక చెంచా సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. ధనియాల పౌడర్ కూడా ఒక చెంచా వేసుకోవాలి. ఒక చెంచా గరం మసాలా. ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.